హలో అండి, వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి. ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే బాదం కుల్ఫీ అండి. వేసవికాలం వచ్చేసింది కదండి, పిల్లలు తప్పనిసరిగా ఐస్ క్రీమ్స్ తింటూనే ఉంటారు. ఇలా మనం బయట ఐస్ క్రీమ్స్ కంటే ఇంట్లోనే ఈజీగా ఇలా బాదం కుల్ఫీని చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటుంది. మనకు బాదం మౌల్డ్స్ లేని వాళ్ళు కూడా ఇలా గ్లాసెస్లో మనం సింపుల్గా కుల్ఫీని ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. మనకు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా మనం ఈ బాదం కుల్ఫీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన సులతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. ముందుగా ఒక 20 వరకు బాదంలను తీసుకొని గోరువెచ్చటి వాటర్ వేసుకొని కొద్దిసేపు వీటిని నానబెట్టుకోవాలండి. అలా అయితే మనకి ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది. ఇవి నానిపోయేలోపు మనం మిల్క్ని మనం వేడి చేసుకుందాము. 1/2 లీటరు చిక్కటి పాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మనం వీటిని ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇది మొత్తం నురగనంతా కూడా మనం ఇలా బౌల్ లోపలికి మిల్క్ లోపలికి ఇలా అనేసుకొని మనం ఈ ఫ్లేమ్ని తగ్గించేసుకొని ఈ 1/2 లీటర్ మిల్క్ 1/2 లీటర్ అయ్యే వరకు వీటిని వేడి చేసుకోవాలి. ఈ పాలు వేడి అయ్యేలోపు మనం బాదంల యొక్క తొక్కనంతా తీసేసుకుందాము. దీనిపైన ఉన్న ఈ పీల్నంతా ఇలా మనం చేయితోనే ఇలా అన్నామంటే చక్కగా వచ్చేస్తుందండి. బాదంల తొక్కను మొత్తం ఒలుచుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాదంలన్నీ కూడా మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ని యాడ్ చేసుకొని వీటిని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పేస్ట్ని మనం వేడి చేసుకున్నటువంటి మిల్క్లోకి వేసుకోవాలండి. మిల్క్ చూడండి చక్కగా మనకి తగ్గిపోయాయి కదా, 1/2 లీటర్ వరకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ మిల్క్లో మనం బాదం పేస్ట్ని వేసుకోవాలండి. ఈ బాదం పేస్ట్ని వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఈ పాలకి ఈ బాదం యొక్క పేస్ట్ యొక్క ఫ్లేవర్ అనేది పట్టే వరకు ఇలా అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి 1 నిమిషం పాటు పాలని వేడి చేయాలి. ఆ పాలు వేడి అయ్యేలోపు మనం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ ఉండలు లేకుండా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఇందాక వేసుకున్న ఈ బాదం మిక్చర్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లోకి వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కలపాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఈ పాలనంతా వేడి చేసుకోవాలి. దీనిలోనే పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. దానిలోనే మనము ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని చక్కగా చిక్కబడే వరకు వేడి చేయాలి. ఫైనల్గా కొంచెం బాదం ముక్కల్ని ఇందులో వేసుకుంటే మనకి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకొని ఈ చిక్కబడినటువంటి ఈ బాదం కుల్ఫీ మిక్చర్ని చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత మనం మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను కుల్ఫీ మౌల్డ్స్లో వేస్తున్నానండి. కుల్ఫీ మౌల్డ్స్లో మొత్తం కూడా వేసుకోండి. కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్ళు కూడా మన ఇంట్లో ఉన్న పాత్రలోనే తయారు చేయవచ్చు. ఇప్పుడు నేను కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకొని పైన ఐస్ రాకుండా ఉండడం కోసం ఇలా పేపర్తో కవర్ చేస్తున్నాను, అల్యూమినియం ఫాయిల్తో. మీరు మామూలుగా పాలిథిన్ పేపర్తో కూడా కవరప్ చేయొచ్చు. పైన ఇలా చాక్తో కొంచెం ఘాటు పెట్టుకొని ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ లేని వాళ్ళు స్పూన్తో కూడా తినేసేయచ్చు. నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకొని 6 to 8 అవర్స్ పాటు వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవి పాత్రలో మనం మామూలుగా ఇంట్లో ఉన్న గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్లో కూడా మనం కుల్ఫీ మిక్చర్ని వేసుకొని వీటిలో కూడా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఇలా కవరప్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ లేదా స్పూన్తో కానీ తినేసేయచ్చు. ఇలా ఘాటు పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి ఇవి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. 6 to 8 అవర్స్ తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇలా పాలిథిన్ పేపర్ తీసి ఒక వాటర్ గ్లాస్లో వీటిని డిప్ చేయాలండి. 5 సెకండ్స్ పాటు ఇలా వాటర్ గ్లాస్లో డిప్ చేసామంటే చక్కగా మనకి డిమోల్డ్ అవుతుంది. ఇలా కుల్ఫీ అనేది పాత్రలో నుంచి చక్కగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా వాటర్లో డిప్ చేసుకుంటూ మనం మౌల్డ్స్ని మనం అన్మోల్డ్ చేసుకొని ఇందులో మనం ఐస్ ట్రే పైన ఉంచేసుకున్నామంటే సరిపోతుంది. గ్లాస్లో కూడా మనం ఇలా సింపుల్గా తీసేసుకోవచ్చండి. పైన కొంచెం బాదం ముక్కలతో ఇలా గార్నిష్ చేసుకున్నామంటే సరిపోతుందండి. బాదం కుల్ఫీ ఎంతో చక్కగా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.